పేరు జ్యోత్స్న. నేను వచ్చేసి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు ఇస్కాన్ వారికి నమస్కారం చెప్తున్నాను. మనం ఇప్పుడు చెప్పబోయే అంశం ఏమిటంటే సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే సుస్థిరత, అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని అనుకుంటున్నాను. భూమి 3 రకాలు: నేల కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, మానసిక ఆరోగ్యం. ఫస్ట్ గాలి కాలుష్యం. గాలి కాలుష్యం అంటే మనం పీల్చేది గాలి లేకుండా జీవించలేము. అటువంటిది వాహనాలు, ఫ్యాక్టరీలు చెత్త కాల్చడం వల్ల వాయువులు విడుదల అవుతున్నాయి. కాబట్టి దానివల్ల మనకి ఆ గాలిని పీల్చుకొని ఊపిరితిత్తులు, హృదయం మరియు లివర్స్ అన్నీ చెడిపోతున్నాయి. కాబట్టి ఫ్యాక్టరీలు, వాహనాలు, పరిశ్రమలు వాడకాన్ని నివారించాలని కోరుకుంటున్నాను. మానసిక ఆరోగ్యం అంటే కేవలం పర్యావరణమే కాకుండా మన మనసు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఏదైనా సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మనకు నమ్మకం ఉన్నవారికి చెప్పుకోవాలి. అలాగే ఏమైనా టెన్షన్స్, ప్రెజర్స్ ఉన్నా కానీ యోగా, ధ్యానం చేసుకోవాలి. పచ్చదనం, పర్యావరణం లేకపోతే మనకు మానసిక ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఏదైనా టెన్షన్స్, ప్రెజర్స్, ఏమైనా బాధలు ఉన్నా కానీ యోగా, ధ్యానం చేసుకుని మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీటి కాలుష్యం. మనకు నీరే జీవనాధారం. నీరు లేకుంటే ఉండలేము. నీటిని మనం మలినం చేస్తున్నాము. కాబట్టి పరిశ్రమలు, వ్యర్థాలు, ఫ్యాక్టరీస్ జలనదుల్లో కలుస్తున్నాయి. సముద్రాలలో ప్లాస్టిక్తో ఉన్నాయి. అందులో నివసించే చేపలు, జంతువులు, నీటిని తాగే జంతువులు మరియు చేపలు అనారోగ్యానికి గురవుతున్నాయి. కాబట్టి ఒక నీటి చుక్క ఒక ప్రాణం అనుకొని మనం నీటిని కాపాడుకుంటూ వచ్చే భావితరాలకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇస్కాన్ వారికి నా ధన్యవాదాలు.